హలో వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అలానే ఈ రోజు వీడియో మనం చేయబోతున్నాం. మనం ఈరోజు రియాక్ట్ అవ్వబోతున్నాం సలార్ ఇంటర్వెల్ లో గూస్ బాంబ్స్ వచ్చే అసలుకి అది ఆ సీన్ వేరే లెవెల్ గా ఉండబోతుంది కదా. దాని మీద అయితే మనం రియాక్ట్ అయితే అవ్వబోతున్నాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. పదండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇదో ఇక్కడ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా. గూస్ బాంబ్స్ వస్తాయి ఇక్కడ నుంచి. ఆ ప్రభాస్ అని వచ్చేటప్పుడు అయితే వేరే లెవెల్గా ఉంటుంది. గన్స్ కానీ టాటూ చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. లోపల కూడా గన్స్ పెట్టినారు అంటే ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. గన్స్ అటాకింగ్ కానీ అది కానీ ఇక్కడైతే ఖచ్చితంగా గూస్ బాంబ్స్ వస్తాయి రా. ఎవరికైనా గూస్ బాంబ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి బా ఇది ఫుల్ ఇక్కడ నుంచి ఎంత బా వేరే లెవెల్గా ఉంటుంది. అది అంతే చూసినావా, అది ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్ కానీ అంత ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత ఉంటుంది. చూడు బాడీ 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 చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు. మన అన్నదైతే గన్స్ అటాకింగ్ ఏందప్పా, అది ఫేస్ కానీ కళ్ళు నుంచి కోపం వస్తుంది. మిసైల్ అటాక్ బాబా, ఆ ఫైరింగ్ భలే ఉంటుంది. లారీ తిరగడం సీన్స్ కూడా చూడదు చూడండి చూడండి చూడు ఎట్లుంటుంది. సస్పెన్స్ సస్పెన్స్ అసలు సౌండ్ రావణ పిన్ డ్రాప్ అంత క్లియర్గా ఎలా పెట్టింటారా, అంత ఎలా చేసింటారు ఈ సీన్లో, నాకు అదే అర్థం కావట్లే. ఆటోమేటిక్ కూడా ఎలా వస్తుందో అంటే వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఎలాగో ఆ సీన్స్ మాత్రం ఫైటింగ్ ఇది ఈ సీన్ కోసం అయితే అంతగా ఉంటుంది. ఇక్కడ కాదు, మళ్ళీ ఆ గూస్ బాంబ్ ఒక ఇంటర్వ్యూ చెప్తాడు, దాంట్లో ఇంటర్వ్యూ వస్తాడు చూడు, అది ఇక్కడ అక్కడ బాగుంటుంది. మైండ్ బద్దలైపోతుంది. సేవింగ్ చేస్తాడు బా. ఓ రికొండాలా థార్ థార్ మహేంద్ర థార్ ఎవరు 4x4 లేకుంటే థారా కాదా? థారే థారే మోడిఫికేషన్ అట్లా చేయించారు. ఓ వా దేవరతో రే, హారర్ సినిమా కన్నా ఇదే థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా. థ్రిల్లింగ్ ఫైటింగ్ మా ఫైటింగ్ సీన్ బాబా బాబా ఫైటింగ్ కానీ అది మా వాడు వాడిని ఏమి చేయలేరు. అమ్మ కాదురాడా, ఏంది రాడు సినిమా విలేజ్ చేసేవాడు లేదురా. సినిమా కాదు, హీరో అమ్మ కాదు. ఒక్క గన్ను అయిపోతే ఇంకొక గన్ను బా MP40 కూడా కాదు లేదు. ఇక్కడ ఏంటంటే ఆ స్మోక్ బ్యాక్గ్రౌండ్లో స్మోక్ కానీ ఆ ఫైరింగ్ కానీ బా హైలైట్. అది నాకు నచ్చింది. అదే అసలు యాక్చువల్ ఆ స్మోక్ అందరికి మనుషులు ఎలా కనిపిస్తుంటారు నా డౌట్. కనిపిస్తారు బాగా క్రియేటివిటీ. ఇప్పుడు మన గన్ను గన్ను అబ్బా, ఇప్పుడు మన అన్న వస్తాడు క్యాట్ కనిపిస్తుంటారు. KGF కన్నా థ్రిల్లింగ్ ఉంటుంది కదా సలారు. KGF అది వేరే లెవెల్, బట్ దీని మాదిరి ఎంత ఈ సీన్ అయితే వేరే లెవెల్. చూడ ఫైట్ చూడ నరకడం వా. ఇక్కడ టాటూ రిలీజ్ అయితే అప్పుడు ఖతర్నాక్ ఉంటుంది. అద్దరు ఆ టాటూ రిలీజ్ ఇక్కడనే గూస్ బాంబ్స్ వచ్చేది. అందరూ భయపడతాడు అబ్బా అని భయపడతాడుకుంటే అద్దో ఇక్కడ నుంచి ఆ టాటూ కూడా బలి ఉంది. అది ఎట్లబ్బా
ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది అమ్మాయిని అందుకనే నేను పంపించిందని. ఈ సినిమా ఇప్పుడు అర్థమైంది ఈ సీన్ నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయినే వద్దు ఇప్పుడే యాడ తడ్డాయమంట మళ్ళా ఖచ్చితంగా నరకడం చూడు. రాజా సాబులు రాజా సాబులు ఇట లేదు అసలు లేవు. అప్పుడు అది వేరే కేటగిరీ అండి. బాబా యాక్చువల్లీ నంబర్ ప్లేట్ చూసేటుందా 866 కేరళ అది మ్యాపింగ్ బోలేదు సార్. సిటీ ఆఫ్ కాన్సారా. ఈ కాన్సారా పేరు ఫస్ట్ సలార్ వన్లో భలే ఉంటుంది. అంతా నా ఫ్రెండ్సేలే. బట్ ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది తెలియదు. ఇంకా మనకు ఆ యుద్ధంలో ఏం జరిగింది తెలియదు. లాస్ట్ సీన్ మనం చూద్దాం. పార్ట్ 1 కమెంట్ చేయండి. మనం సీజన్ 2 కూడా చూద్దాం. అంటే లాస్ట్ సీన్ లాస్ట్లో ఫైటింగ్ సీన్ చూద్దాం. పొడిచాడు అంటే అతని మీద కరెక్ట్గా వచ్చేసినాడు. దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఆ సీన్ మాత్రం డైలాగ్ కానీ దేవా దేవా ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఈ ఇంటర్వ్యూ మాత్రం వేరే లెవెల్ బా. వాడి కథ వింట సల్లా బీజిఎం కానీ మూవీస్ చూశారు కదా గైస్. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది సలార్? ఈ సీన్ ఎప్పుడు చూసినా బాగానే అనిపిస్తుంది. కొంచెం 1 year అయినా కానీ మూవీ క్రేజ్ అలానే ఉంటుందన్నమాట. మళ్ళీ సలార్ అంటే మామూలుగా ఉండదు. తర్వాత మనం ఇంకా కొన్ని సీన్స్ మీద రియాక్ట్ అవుదాం. దానికోసం కమెంట్ చేయండి ఏ సీన్ మీద రియాక్ట్ అవ్వాలో. ఎనీ మూవీస్, ఎనీ సాంగ్స్, ఏ దాని మీద మేము రియాక్ట్ అవుతాం. టీజర్స్ వచ్చినా కొత్త టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్ కానీ, న్యూ ఏమైనా ఇలాంటి సీన్స్ కానీ, ఏమైనా యాక్షన్ కానీ, ఇలాంటి మీద మనం రియాక్షన్ ఇస్తూ ఉంటాం. ఛాలెంజ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. అలానే అలా కాదు పొద్దుకు నెక్స్ట్ ఏ సీన్ మీద రియాక్షన్ ఇవ్వాలో కమెంట్ చేయండి. ఓకే.